శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. వాహనాలకి దిష్టి తగలకుండా ఉండాలంటే, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, వాహనాల మీద ప్రయాణం చేసి డబ్బులు బాగా సంపాదించగలగాలంటే, ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి మీ వాహనాల మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే కొత్తగా ఒక బ్రహ్మాండమైన బండి కానీ బ్రహ్మాండమైన కారు కానీ కొనుక్కుంటే వెంటనే ఎదుటి వాళ్ళ కనుదిష్టి పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ఒక ఎరుపు రంగు రెబ్బను, ఒక నలుపు రంగు రెబ్బను, ఈ రెండూ కూడా మీరు కొత్తగా కొన్నటువంటి వాహనానికి కట్టి ఆ తర్వాత పూజ చేయించుకొని ఇంటికి తెచ్చుకోండి. అప్పుడు ఎదుటి వాళ్ళ కనుదిష్టి ఎలాంటి ప్రభావాన్ని కలిగించదు. ఆ బండి హ్యాండిల్కి ఎర్ర రిబ్బను, నల్ల రిబ్బను కట్టి ఆ తర్వాత పూజ చేయించుకొని తెచ్చుకోండి. మీకు అసలు ఇంకా దిష్టి అనేది ఆ వాహనానికి ఉండదు. అలాగే కొంతమంది ఎవరైనా బ్రహ్మాండమైన కారు కొన్నా, బ్రహ్మాండమైన బండి కొన్నా వెంటనే ఎదుటి వాళ్ళ ఏడుపు వల్ల కొద్ది రోజుల్లోనే కింద పడటం, దెబ్బలు తగలటం, లేకపోతే ఆ బండికి కానీ కారుకి కానీ ఏదో ఒక డ్యామేజ్ అవ్వటం, ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు కొత్తగా బండి కొన్నా లేదా కారు కొన్నా వెంటనే మీ చేతికి ఒక జిల్లేడు తాడును రక్షలాగా కట్టుకోండి. ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం. జిల్లేడు నార నుంచి తయారు చేయబడిన జిల్లేడు తాడు అని ఉంటుంది. జిల్లేడు నారతో చేస్తారు. ఆ జిల్లేడు తాళ్ళు అన్ని చోట్ల లభిస్తాయి. మీరు వెహికల్ కొనుక్కున్నప్పుడు లేదా వెహికల్ మీద జర్నీస్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వకుండా, దానికి దిష్టి తగలకుండా ఆ జిల్లేడు తాడుని మీ మణికట్టుకు రక్షలా కట్టుకోండి. ఇంకా దిష్టి ఉండదు. ఎదుటి వాళ్ళ ఏడుపు బండి మీద కారు మీద ఉండదు, మీ మీద కూడా పనిచేయదు. అంతటి శక్తి ఆ జిల్లేడు రక్షకి ఉంటుంది. అలాగే ఎవరైనా సరే వాహనానికి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని మీరు కొన్నటువంటి వాహనానికి కట్టాలి. అది ఏంటంటే గవ్వలు, జీడి గింజలు, ఈ రెండింటిని కలిపి మీ వాహనానికి కట్టాలి. ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం. సహజంగా అందరూ కూడా బండి కానీ కారు కానీ కొంటే వాటికి పటిక ముక్క కడతారు, నిమ్మకాయ కడతారు, ఎండుమిరపకాయలు కడతారు. అందరూ కూడా నిమ్మకాయలు కడతారు, ఎండుమిరపకాయలు కడతారు, కొంతమంది పటిక ముక్క కూడా కడతారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే గవ్వలు, జీడి గింజలు కలిపి కడతారు. పటిక ముక్క కన్నా, నిమ్మకాయల కన్నా, ఎండుమిరపకాయల కన్నా చాలా శక్తివంతంగా పనిచేసేది గవ్వలు, జీడి గింజలు. అందుకే మీరు ఎప్పుడైనా ఒక బండి కానీ కారు కానీ కొనుక్కున్నప్పుడు వాటికి 6 గవ్వలు, 5 జీడి గింజలు కలిపి కట్టండి. మీకు కుదిరితే రాగి లోహంతో చేసిన ఒక చువ్వ లాంటి దాన్ని తీసుకొని దానికి 6 గవ్వలు, 5 జీడి గింజలు ఏర్పాటు చేసి దాన్ని మీ వెహికల్కి కట్టండి. లేదా ఏదైనా సరే నల్ల తాడుకైనా సరే 6 గవ్వలు, 5 జీడి గింజలు కలిపి కట్టాలి. అది కూడా ఎలా కట్టాలి? ఒక గవ్వ, ఒక జీడి గింజ, మళ్ళీ ఒక గవ్వ, ఒక జీడి గింజ, మళ్ళీ ఒక గవ్వ, ఒక జీడి గింజ, అలా గవ్వ తర్వాత జీడి గింజ, మళ్ళీ గవ్వ తర్వాత జీడి గింజ, అలా వచ్చేలాగా 6 గవ్వలు, 5 జీడి గింజలు కలిపి మీ వాహనం బండి కానీ కారు కానీ దానికి కడితే అసలు ఇక ఆ బండి కారుకి జీవితం మొత్తం ఎదుటి వాళ్ళ దిష్టి ఉండదు, ప్రమాదాలు జరగవు. మీరు ఆ బండి మీద వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రయాణాల వల్ల మంచి లాభాలు చేకూడతాయి. అంతటి శక్తి ఈ గవ్వలు, జీడి గింజలు వాహనానికి కట్టడంలో దాగి ఉంటుంది. అలాగే అసలు ఎలాంటి దిష్టి తగలకుండా మీరు వాహనాల మీద జర్నీ చేసి లైఫ్లో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలంటే నెలకొకసారి శనివారం రాత్రిపూట మీ బండికి కానీ కారుకి కానీ లారీకి కానీ దేనికైనా సరే దిష్టి తీసుకుంటూ ఉండాలి. బండికి దిష్టి ఎలా తీయాలంటే శనివారం రాత్రిపూట బండి కానీ కారు కానీ లారీ కానీ ఏదైనా సరే మొత్తం నీళ్లతో కడిగి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత మీ వెహికల్కి ముందు భాగంలో 2 నిమ్మకాయ దీపాలు పెట్టాలి. మీ వెహికల్కి వెనక భాగంలో కూడా 2 నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. ఇది ఎవరు చేయరు. అందరూ ఏం చేస్తారంటే చక్కగా నీళ్లతో కడిగి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత హారతిచ్చి బండి కానీ కారు కానీ లారీ కానీ నిమ్మకాయల మీద నుంచి వెళ్ళేలాగా చేస్తారు. అది అందరూ చేస్తారు. నిమ్మకాయలు తొక్కిస్తూ తీసుకెళ్తారు. కానీ దీంతో పాటుగా నిమ్మ దీపాలు కూడా వెలిగించాలని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు. అది కూడా శనివారం రాత్రిపూట బాగా చీకటి పడ్డాక చక్కగా మీ వెహికల్ మొత్తం కడిగి బొట్లు పెట్టి ఆ తర్వాత మీ వెహికల్కి ముందు వైపు 2 నిమ్మ దీపాలు, వెనక వైపు 2 నిమ్మ దీపాలు వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత నిమ్మకాయల మీద నుంచి మీ బండి పోయేలాగా చేయండి. నిమ్మ దీపాలు చాలా సులభం.
ఒక నిమ్మకాయ కట్ చేస్తే 2 దొప్పలు వస్తాయి. వాటిని పూర్తిగా పిండి వెనక్కి తీసి అందులో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో 2 కుంభవత్తులు వేసి దీపం పెడితే దాన్ని నిమ్మదీపం అంటారు. అలాంటి నిమ్మదీపాలు ముందు 2 వెనక 2 వెలిగించండి. ఇలా నెలకొకసారి మీ బండికి కానీ కారుకు కానీ ఈ విధి విధానం పాటిస్తే లారీకి కానీ దేనికైనా సరే అసలు దిష్టి అనేది వెహికల్కి ఉండదు. ప్రమాదాలు జరగవు. ప్రధానంగా ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, ప్రయాణాల్లో బాగా డబ్బులు సంపాదించడానికి ఇవన్నీ పాటించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.